బాగుందని కాదు, బాగుందని మనం చెప్పాలి, అందరికి చెప్పాలి. కాస్ట్లీ 100 రూపాయలు ప్లేట్. మెప్మా 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మరియు కార్పొరేషన్లో కూడా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మెప్మా ఆధ్వర్యంలో. దీనిలో మెప్మా ఆధ్వర్యంలోని మహిళా సంఘాలు ఉత్పత్తి చేసినటువంటి వివిధ తినుబండారాలు, ఆహార పదార్థాలు మరియు ఫుడ్ ప్రొడక్ట్స్ను ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రేక్షకులకు విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్న వివిధ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెప్మా ఆధ్వర్యంలో ఉత్పత్తి కాబడుతున్న ఈ వస్తువుల్ని మీరు ఆదరించి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మీరందరూ చేత ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా పవిత్ర ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ మిల్లెట్ ఫుడ్ అనేది అందించడం జరుగుతూ ఉంది. చిరుధాన్యాలతో చాలా నాణ్యమైన మరియు రుచికరమైన ఆహార పదార్థాలు వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ను ఆదరించి సహకరించాలని కోరుతాను. మొత్తం ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు? కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 40 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో వివిధ రకాల పిండి వంటల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు రకరకాల ప్రోడక్ట్లను మనం ప్రదర్శిస్తాం. స్పెషల్ ఏముంది పిండి వంటలలో? ఎస్, స్పెషల్ అంటే మేము ముఖ్యంగా మా సంఘాలకు ఇచ్చే మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే బయట ఉన్న కల్తీకి దూరంగా ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ ఉత్పత్తులతోటి ఇవన్నీ ఉత్పత్తి చేయడం జరిగింది. కాబట్టి అడల్ట్రేషన్ లేదు, సహజంగా మన ఇంట్లో వంట ఎట్లా చేస్తామో అట్లా చేసిన పదార్థం.
దుర్గమ్మ సమైక్య. మా ఆర్పి పేరు సప్న మేడం. నేను అందులో కార్యదర్శిని, మా గ్రూప్లో ఫస్ట్ లీడర్ని, మా సద్గురు సంఘం. నేను ఈ పిండి వంటల గురించి మా మేడం చేసుకుని ఇది పెట్టగలుగుతున్నా. కానీ షాప్ పెట్టుకున్నా సార్, మంచిగా నడుస్తుంది. ఆమె దయ వల్ల అయితే ఇప్పటికీ ఏం బాధ లేదు. ఎందుకంటే గిరాకీ మర్రిపోతలేదు, వస్తూ ఉన్నది. చేసేటోళ్ళు వరకల్లని ఇద్దరిని పెట్టుకున్నా. ఇంకా బాగా కావాలని చెప్పి దయ వల్ల ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారమ్మా? పిండి వంటలు సార్, మురుకులు, కారపూస, సేగోడేలు, అరిసెలు, నువ్వుల లడ్డులు, రవ్వ లడ్డులు, మైసూరుపాకు, మళ్ళా పల్లి పట్టీలు, అన్నీగా ఏదైనా కానీ పిండి వంటలలో ఇది రాదన్న లేదు సార్. నేను చేస్తున్నా, కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తెచ్చుకొని చేస్తలేను సార్. నా ఇంట్లో వంటలే నేను సప్లై చేస్తున్నా. ఇప్పటిదాకా అయితే అమెరికాకి వెళ్ళినాయి, దుబాయ్కి వెళ్ళినాయి నా వంటలు అయితే ఇప్పటికీ. కానీ ఇప్పుడు ఇంకా మంచిగా జరగాలని చెప్పేసి దయవల్ల కోరుకుంటున్నా సార్. ఎలా ఉన్నది గిరాకీ? ఎలా ఉందమ్మా? మంచిగా ఉంది సార్, గిరాకీ బాగుంది. గరియలు చేస్తున్నా. ఇక పిండి వంటల దాంట్లో అయితే ఇవైతే పర్వాలేదు సార్. ఆమె పెట్టించిన దయ వల్ల అయితే, మా ఆర్పి వల్ల, మా సప్న మేడం వల్ల అందరూ చేసిండ్రు. నన్ను ఇప్పుడు మళ్ళీ అధ్యక్షురాలు లెక్క ఉండాలని దయచేసి ఇక కోరుకుంటున్నా. ఇప్పటికైతే బాగుంది సార్. ఇవి గవ్వలు కానీ, చక్కెర, బెల్లం, ఏవైనా చేసిన దానికి, మనం చేసిన దానికి ఫలితం ఉన్నది సార్. ఎంతమంది ఉన్నారు మీ సంఘం సభ్యులు? సాగులా 5గురం సార్, 5గురము. ఇప్పటికైతే 3గురం ఉన్నాము. 5గురం మేము ఓపిలం 5గురం కలిసే పెట్టుకున్నాము. ఒక 3గురం అయితే ఇక చేస్తున్నాం అనుకో. ఇద్దరికి ఇక వీలైతే లేదు సార్. వీళ్ళు పెంపకం వాళ్ళు ఏర్పాటు చేసిన దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి పెంపకం వాళ్ళు ఈ దానికి సపోర్ట్ చేసి ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. ఇప్పటికైతే లోన్స్ పెట్టుకుంటున్నాం సార్. అంటే ఇదంతా ఇక ఓకే కావాలి, కొంచెం డెవలప్ కావాలి కదా సార్. మనం పెట్టుకుంటున్నాం, కానీ ఎందుకంటే అది డెవలప్ అయ్యి 10 మందికి తెలుస్తూ ఉంటేనే కదా, గిరాకీ అవుతూ ఉంటే. మనం ఇచ్చిండ్రు, శ్రీనిధిలో తీసుకున్నా సార్, 2 లక్షలు తీసుకున్నా అక్కడ మడిగేసుకున్నా. నేను 2 లక్షలు ఇచ్చారు సార్. శ్రీనిధి వల్ల తీసుకున్నా, పెట్టుకున్నా. ఇప్పటికైతే బాగానే నడుస్తుంది సార్. ఇంకా నడవాలా, ఇంకా నా వల్ల ఇంకొక 4 వర్గాలు రావాలా, వాళ్ళకు కూడా పని అంటే చూపించి. ఇప్పుడు మా మేడం నాకు చూపించింది కదా, నేను కూడా ఇంకొక 4కి పని చూపించగలగదని అంతే కోరుకుంటున్నా సార్. అంతకన్నా నీకేం లేదు. నా ఫుడ్ తిన్న వాళ్ళు మంచిగా ఉన్నాయని చెప్పి నా అక్కడ గిరాకీ వస్తే శివోం ఫుడ్ అని మంచిగా జరగాను సార్. అంతకన్నా ఏం లేదు సార్.
వాళ్ళకు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించి కొన్ని స్కిల్స్ కూడా వాళ్ళకు టైం టు టైం అనేది చేయాలి. చేస్తేనే దాన్ని కూడా కొంచెం చొచ్చుకొని పోవాలి. వాళ్ళ క్లయింట్ బేసిస్ మోర్ ఇంపార్టెంట్. అది లేకుండా ఎంత హైజెనిక్గా తర్వాత ఎంత టేస్ట్గా చేసుకుంటూ రీచ్ అవుట్ కాలేకపోతుంది. ఏదైతే వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేసిన దాని మీద అట్లీస్ట్ ఒక 20% 30% బెనిఫిట్ వచ్చేటట్టు దానికి సంబంధించిన యాక్టివిటీస్ బెనిఫిషియల్గా ఉండేది, కొంత ప్రొడక్టివ్గా ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళ ఇప్పుడు ఏదైతే వాళ్ళ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ శ్రమ ఉంటుంది, ఇవన్నీ కొంత బెనిఫిట్ కావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీ చేయాలి. ఇప్పుడు డెబ్బన్ డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్లో వాళ్ళు ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన చిరుధాన్యాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని మీద వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. అంటే వైడ్ లెవెల్ ఎక్స్పోజర్ కానీ దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా కొంచెం వైడ్ రేంజ్ ఆఫ్ తీసుకెళ్ళారు కాబట్టి అట్లా ఎక్స్పాండ్ అవుతుందన్న. సో అంత ఆ దిశగా ఇప్పుడు మనది జస్ట్ లైక్ ఇప్పుడు అంకాపూర్ చికెన్ అని చెప్పేసి అంకాపూర్ చికెన్ అనేది ఇట్స్ ఎ బ్రాండ్ అన్నట్టు. ఆ టేస్ట్ ఇంట్లో చాలామంది చేసుకున్నా కూడా అంకాపూర్ అనేది ఒక బ్రాండ్ అన్నట్టు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇప్పుడు ఈ మధ్యన వెళ్తూ నేను కార్లో వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ పెద్ద పెద్ద హైవేస్ మీద కూడా అంకాపూర్ చికెన్ అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది. సో ఆబ్వియస్గా అది అట్రాక్ట్ అవుతుంది. ఏదైనా తీసుకోండి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలరు. సిమిలర్లీ ఇందూర్ అని చెప్పేసి ఆర్ నిజామాబాద్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పేపర్ అయినా ఒక బ్రాండ్ వచ్చేటట్టుగా మనం కొంత చేయగలిగితే డెఫినెట్గా ఫ్యూచర్లో వీళ్ళకి కూడా పెద్ద బిజినెస్ వెంచర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం. అన్ని పెద్దగా బండ్లు తయారు చేసి ఇస్తే అయిపోతుంది. స్థలం గురించి చెప్పే ముందు బండ్లు ఇస్తుంది ఆంధ్ర ఏవైనా అమ్ముకోతారు. మంచి స్థలంలో పెట్టుకొని కూడా చేసుకుంటారు. ఆ స్థలం ఈ స్థలం అంటే ఎట్లయినా ఎక్కడైనా గలి స్థలాలే ఉంటాయి. మొబైల్ ప్లేస్ అవైలబుల్ లేదు కదా, బండి వీధి విక్రయంగా అమ్ముకోవడం సార్. మెప్మా తరఫున మీకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల లోన్లు ఉన్నాయి. మెప్మాలో ఏది ఇచ్చినా ఫ్రీగా ఉండదు, అన్ని లోన్లే. మీరు కాన్సెప్ట్తో రండి, మీ సీఓతో మాట్లాడండి, ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం. స్కై ఇస్ ద లిమిట్, దానికి అంత లేదు. స్థలము శుభ్రత, స్థలం అంటే ఇది ఈ విషయం ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. అదే ప్యాకింగ్లో మంచిగా శుభ్రంగా గ్లౌజ్ చేసుకొని ఇదే ఏమంటే కామాట తప్పని కాదు. పేపర్లో పెట్టిస్తే ఏంటంటే కర్రకి వెళ్ళి దిగినప్పుడు దాన్ని వెనక ముందు అది డిఫరెంట్. సార్ చెప్పింది ఏంది, జనంకు చేరాలా, కొనే వాళ్ళకి కొనుగోలుదారులకు మనం చేరాలంటే ఇవి టెక్నిక్స్, మార్కెటింగ్ స్కిల్స్ అన్నారు. అది ప్రపోజ్ చేస్తున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా చాలా మంది డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఫిష్ అమ్మడం కోసం అదే ప్లేస్ మంచిగా ఉన్న దగ్గర మనమే వెళ్ళి కూడా చేస్తే బాగుంటుంది. సెట్ అయితే సెట్ ఉంటుంది సార్. ఇది నార్మల్గా మీకు సింగిల్ అంటేనేమో ఆఫ్టర్ డిస్కౌంట్ 40% డిస్కౌంట్ వస్తుంది. 114 రూపీస్కి వస్తుంది, 114 వస్తుంది. ఈ కాంబో వచ్చేసి 500 ఉంటుంది సార్. 40% తోటి 300కి వస్తుంది. బల్క్గా మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటి వాటిలను కన్సల్ట్ చేసినాము. ఎక్కడ మీది, ఎక్కడ ఇది ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉంది? బల్క్గా తీసుకుంటాను, మార్కెటింగ్ చేసుకుంటాను. నిజామాబాద్ మొత్తం నేను చేసుకుంటాను. తయారు చేసేది వెల్ఫేర్ ఆఫీసర్ని కలవండి, చెప్తా. మన కదా హాస్టల్ ఆఫీసులు అక్కడ కౌంటర్లు పెట్టుకొని పనిచేస్తారు సార్. అది ఒకటి ఫ్లెక్సిబుల్ మార్కెటింగ్ పెట్టండి. ఒక పిల్లోని పెట్టుకోండి, ఎంగేజ్ చేయండి. ఇప్పుడు సుల్తాన్పూర్ పెరిగినారా? కరీంనగర్ సుల్తాన్పూర్ ఎంత ఫేమస్ అయిందంటే యూరోప్లో, అమెరికాలో ఎటువైనా సుల్తాన్పూర్ సారీ అంటే విజయ ఫుడ్స్ పెరిగినారు కదా. విజయ ఫుడ్స్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 3 కోట్లు అరండి. అవంతా ఇక్కడ నుంచి వచ్చింది, వాళ్ళు బయట వాళ్ళు కాదు.
మీరు ఇన్ని చేసిండ్రు, మీ గల్లెల్లో మహా అంటే నిజామాబాద్ టౌన్లోకి తెలుసు. బయట వాళ్ళకి తెలియాలంటే సోషల్ మీడియాలో ఖచ్చితంగా పేజీలు ఉండాలి. యూఎస్ స్టార్ట్ అయిందా? మరి ప్యాకింగ్ చేస్తున్నా? ప్యాకింగ్ చేస్తున్నాం సార్. అమెరికా వెళ్ళినాయి, దుబాయ్ సైడ్ వెళ్ళినాయి. దుబాయ్కి వెళ్ళి బాగున్నాయి సార్, వస్తున్నాయి సార్, ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అడ్వాంటేజ్ అంటే రీచింగ్ పెరుగుతున్నాం. బాగున్నాడు బాగుందన్నాడు కామెంట్ చేస్తున్నాడు, దానివల్ల 10 మంది కొత్త కస్టమర్స్ వస్తారు. సో తప్పకుండా ఫోకస్ చేయండి దాన్ని. మీరు మన అందరినీ పిలిచి సోషల్ మీడియా మీద పెద్ద 250 కంపెనీస్ లేదు సార్. మహారాష్ట్ర స్టాక్ తెప్పిస్తాం. ఇరిగేషన్ స్టాక్ తెప్పిస్తాం. ఆయన కంపెనీ అదే హోల్సేల్ ఇక్కడ అమ్ముతారు. కస్టమర్ ఒక మార్జిన్ ఎట్లున్నాయమ్మా? ఎంత అమ్ముతున్నావు? పెద్ద 250 చిన్న కాదు, నెలకి ఎన్ని అమ్ముతున్నావు? నెలకి 25 నుంచి 30 దాకా జీతం పడుతుందామా? తమిళనాడుకి వెళ్ళి చేస్తారు సార్. నాది 1 రోజు 3 lakhs చేస్తారు. 60,000 రూపాయలు. లోన్ తీసుకున్నారా మీరు? స్క్రీనింగ్ నుంచి స్టార్ట్ చేసి మహిళా సంఘం దాని నుంచి పైకి వస్తుంది. మీరు ఇచ్చేది కూడా మహిళా సంఘం వాళ్ళతోనే ఏం చేయండి, మళ్ళీ బయట వాళ్ళకి ఇవ్వకండి. ఫ్రాంచైజీ కూడా మనలోకి ఇప్పించాలి. ఏందమ్మా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కడమ్మా? టికెట్ ఇవ్వదాకా లేదు. ఇదే తీసుకుంటే తాగుడు కడవు ఇవి పెట్టండి, హాయి బాయిల్ కాకుండా ఇవి పెట్టండి. వీటి మీద చేయండి, మేకింగ్ మీద. ఎక్కడ వెండింగ్ ఎక్కడ? షాపా? వేణుమాల్. హైదరాబాద్ బ్రేక్ ఈవెన్ అయిందా? అయిందా? ఎస్ఎఫ్టీ చార్జెస్ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 100 రోజుల ప్రణాళిక అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ ఉన్నాయి. సో అందులో భాగంగా ఈరోజు మన మెప్పాకు సంబంధించిన గ్రూప్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. అంటే ఆహార తినే పదార్థాలు కానీ మిగతాయి కానీ రోడ్ గోల్డ్ ఐటమ్స్ కానీ మిగతాయి అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు కొంత ఎక్స్పోజర్ ఉండాలి వాళ్ళకు కూడా అనే ఉద్దేశంతో ఇక్కడ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్టాల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా ఈ ఏరియా కూడా కొంత సెంట్రల్ పాయింట్ కాబట్టి, సిటీకి సెంట్రల్ పాయింట్ కాబట్టి చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు రీచ్ అవుట్ కావడానికి ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెప్మా నుండి ఏదైతే ఆర్థిక సాయం పొందుతున్నారో మహిళలు, ఎస్ఎస్జి మహిళలు, వాళ్ళకు కొంత మార్కెటింగ్ స్కిల్స్ వీటన్నిటిని డెవలప్ చేయాలి. తర్వాత క్లయింట్ బేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పీడీ గారు నేను ఇద్దరం కూడా జాయింట్ అయ్యి విజిట్ చేసి వాళ్ళందరినీ కూడా బిజినెస్ సంబంధించినటువంటి మెలకువల పైన మళ్ళీ కొంత ఓరియంటేషన్ అటువంటిది చేయాలని అనుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ విజిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకా ఎవరైతే ఎస్ఎస్జి మహిళలు వీళ్ళు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో వాటిని
లోకల్ మార్కెట్కి కాకుండా ఇంకా బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళకందరికీ కూడా కొన్ని మెలకువలు నేర్పించేసి సో కొంత అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మనము ఫాలో అయితే బాగుంటుందని, అంటే జస్ట్ లైక్ ప్యాకింగ్ కానీ ఇవన్నీ కూడా హైజెనిక్గా ప్రిపేర్ చేయడమే కాకుండా ప్యాకింగ్ కూడా హైజెనిక్గా ఉండాలి. ఎందుకంటే ఆ ప్యాకింగ్ వాటన్నిటిని కూడా చూసి చాలామంది క్లయింట్స్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి దాన్ని కూడా కొంత ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సజెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే టీడీ గారు కూడా చెప్పడం జరిగింది. టీడీ గారు ఎస్ఎల్జీ మహిళలందరికీ కూడా సోషల్ మీడియా ఒక గుడ్ ప్లాట్ఫామ్, ఏదైనా సరే మన ప్రోడక్ట్కి మార్కెటింగ్ రావాలి చేయాలి అని అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కొంత మనము ఎక్స్పోజ్ చేసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశాన్ని ఇప్పుడు పీడీ గారు చెప్పడం జరిగింది. సిమిలర్లీ వీటన్నిటిని కూడా అన్ని స్ట్రాటజీస్ని కూడా కంబైన్డ్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ మార్కెటింగ్ సంబంధించి వాళ్ళకు కొంత మేము డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నది. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇంకా కూడా ఏదైతే బ్యాంక్ లింకేజెస్ కానీ వీటన్నిటి కూడా బేస్డ్ అంతా అంటే రీపేమెంట్ ఉంటుంది అందరికీ తెలుసు. బట్ రీపేమెంట్ ఆల్మోస్ట్ 95% అబోనే రీపేమెంట్ ఉంటుంది కాబట్టి సో బ్యాంక్ నుండి లోన్స్ పొందడంలో కానీ వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ద ప్రాబ్లమ్ ఈజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. సో మార్కెటింగ్ స్ట్రాటజీనే ముందు రీక్యాలిబరేట్ చేసి మార్కెటింగ్ స్ట్రాటజీని